హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చార్వి శ్రీనీలు వ్లాగ్స్. నేను మీ నీలిమని. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ ఆలూ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీటిని స్నాక్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి. చాలా తక్కువ టైంలోనే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ ఆలూ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలూ ఫ్రై కోసం ముందుగా బంగాళాదుంపని తీసుకొని పైన చెక్కంతా కూడా నీట్గా తీసేసి శుభ్రంగా కడిగి ఈ విధంగా స్లైస్గా కట్ చేసేసుకోవాలి. ఈ స్లైస్లు మరి మందంగా కాకుండా సన్నగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇలా పొడుగా అన్నిటిని కట్ చేసుకున్నాక వీటిని వాటర్ ఉన్న బౌల్లోకి వేసేసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల వీటిలో ఉన్న పిండి పదార్థం అంతా పోతుంది. ఇలా కంపల్సరిగా ఒక 2 సార్లు అయితే వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న ఈ స్లైస్ని ఒక జల్లి గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల మనం ఫ్రై చేసేటప్పుడు ఇవి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల ఒక మిక్సర్ బౌల్ తీసుకొని ఇందులో కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, చిటికెడు ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అలాగే 3 పచ్చిమిర్చి ముక్కలను ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. అలానే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా ఎక్కువ కావాలంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో ఎటువంటి వాటర్ని యాడ్ చేయని అవసరం లేదండి. వీటికి ఉన్న తడితోనే వీటిని కలుపుకోవాలి. ఇందులో వాటర్ కనుక యాడ్ చేసినట్లయితే ఇవి ఫ్రై చేసేటప్పుడు క్రిస్పీగా రావండి. వీటిని మ్యాగ్నేట్ చేయాల్సిన అవసరం లేదండి. వీటిని ఇలా కలుపుకున్న వెంటనే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం ముందుగా హీట్ చేసుకుంటున్న ఆయిల్లో వేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందు 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్ని పీసెస్ని ఒకేసారి వేసుకొని ఫ్రై చేయకూడదండి. ఒకేసారి ఫ్రై అవ్వవు. కాబట్టి ఈ విధంగా కళాయికి సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ క్రిస్పీగా ఫ్రై అయ్యాక వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పీసెస్లన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని టిప్స్ని పాటించాలండి. అవేంటంటే ముందుగా పీసెస్ని కలుపుకునేటప్పుడు ఎటువంటి వాటర్ని యాడ్ చేయకూడదండి. అలానే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ముందు 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంతేనండి, హోటల్ స్టైల్ ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి. ఇవి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి, హోటల్ స్టైల్ ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మీ ఫ్రెండ్స్.